హాయ్ అండి. అందరికీ నమస్కారం. శ్రావణ మాసంలో ప్రతిరోజు పూజ చేసుకుంటూ చాలా బిజీగా గడుపుతూ ఆధ్యాత్మికంగా ఆ తల్లిపై కేటాయించడం జరుగుతుంది. మరి ఆ తల్లి గురించి ఈ వీడియోలో తెలుసుకుందామండి. సరస్వతి, కాళీ, లక్ష్మి, పార్వతీదేవి అన్ని రూపాలు ఒకటే ఆ తల్లి. మరి అది ఏ విధంగానో ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు శ్రావణ మాసంలో పూజ చేసినా చేయకపోయినా ప్రతిరోజు ప్రతిక్షణం మీరు ఓం శ్రీ సతీయే నమః, ఓం శ్రీ సతీయే నమః అని మీకు వీలైనన్ని సార్లు పలకండి, వినండి. ఒకసారి పాలసముద్రం శేషతలంపు పైన శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై ఉండగా అనుకోకుండా పార్వతీదేవి, సరస్వతీదేవి లక్ష్మీదేవిని చూడడానికి వైకుంఠానికి వచ్చారు. ఇక అల్లంత దూరాన వారిని చూసిన లక్ష్మీదేవి భర్త అనుమతితో ఆయన పాదాలను ఒత్తడం ఆపి శేషశానుపుపై విడిచి వారిద్దరిని సాదరంగా ఆహ్వానించింది. ముగ్గురు సమీపంలోని ఒక ఉద్యానవనానికి వెళ్ళి ఓ చంద్రకాంతి శిల మీద ఆసీనులై ఇష్టాగోష్ఠిగా మాట్లాడుకోవడం సాగారు. వారలా మాట్లాడుకుంటుండగా దూరంగా నారదుడు వస్తుండడం కనిపించింది. నారదుడు కూడా వీరిని చూశాడు. ఇంకేం, కలహభోజనుడు తనకు కావలసినంత కాలక్షేపం దొరికిందనుకున్నాడు. త్రిమూర్తుల భార్యలంతా ఒకచోట కూర్చొని ఏదో విషయాన్ని గురించి మాట్లాడుకుంటున్నారు కనుక ఏదో ఒక చిక్కు ప్రశ్న వేసి వారి మధ్య కలహాన్ని రేపి తన నామానికి సార్థకతను చేకూర్చుకోవాలనుకున్నాడు. అదేవిధంగా జగన్మాతలు కూడా నారదుడిని చూసి ఈ కలహభోజనుడు ఊరికే రాడు, ఇతనికి తగిన బుద్ధి చెప్పాలి అని నిర్ణయించుకొని ఇక బ్రహ్మ మానసపుత్రుడిని సగర్వంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా నారదుడు ముగ్గురమ్మలను నమస్కరించాడు. ముగ్గురమ్మలు సైతం నారదుడిని ఆశీర్వదించి విషయం ఏమిటి నాయన ఇక్కడికొచ్చారు అని అడిగారు. ఇక సమయం దొరికింది కదా అని నారదుడు కలహాన్ని మొదలుపెట్టాడు. త్రిమూర్తులైన భార్యలైన మీరు ముగ్గురు సకల లోకవాసులచే స్తుతింపబడుతున్నారు. అంతవరకు బాగానే ఉంది. కానీ మీ ముగ్గురిలో ఎవరు గొప్ప అన్న సందేహమే చాలామందిని వేధిస్తుంది అని చెప్పాడు. నారదుడు తన పనిని ప్రారంభించాడనుకొని ముగ్గురమ్మలు నారద, నీ సందేహం ధర్మమే. నువ్వు లోకంలో మేము వచ్చిన చోటుకు వెళ్ళి అక్కడున్న మా భక్తుల్ని పరీక్షించి మేము చెప్పిన మంత్రాన్ని వారికి ఉపదేశిస్తూ ఉండు. కొంతకాలం తర్వాత మాలో ఎవరు గొప్పో నీకు అర్థమవుతుంది అని చెప్పారు ముగ్గురమ్మలు. ముందు సరస్వతీదేవి నారదునితో, ఓ నారద, భూలోకంలో మహాబలిపురానికి వెళ్ళు. అక్కడున్న ఒక గురుకులంలో సెల్వానాథుడనే విద్యార్థిని కలిసి సమయం సందర్భం చూసుకొని అతని చెవిలో ఓం శ్రీ సతీ నమః అనే మంత్రాన్ని 3 సార్లు ఉచ్చరించు. అతనికి మంత్రోపదేశం చేయమంటుంది. మంత్రోచ్చరణకు తర్వాత అక్కడ జరిగిన విషయాన్ని తమతో చెప్పగలవని సరస్వతీదేవి నారదునికి చెప్పింది. ఇంకేముంది, నారదుడు పండితుడి వేషంలో సెల్వనాథుడి బంధువుగా మహాబలిపురం వెళ్ళి సెల్వనాథుడి గురువును కలిశాడు. సెల్వనాథుడి బంధువని తెలుసుకున్న గురువు సెల్వనాథుడికి అక్షరముక్క రాదు. వాడితో నా ప్రాణం విసిగిపోతుంది, పశువులను మేపవలసిందిగా కోరుతాడు. ఇక నారదుడు సెల్వనాథుడి దగ్గరికి వెళ్ళి చెవిలో ఓం శ్రీ సతీయే నమః అని 108 సార్లు జపం చేయమని చెప్తాడు. ఇలా 108 సార్లు పఠించిన తర్వాత ఆ బాలుడు వేదాలను, శాస్త్రాలను సులభంగా అర్థం చేసుకోగలిగాడు. అతనిలో వచ్చిన మార్పును చూశాక నారదుడు ముగ్గురమ్మలకు ఈ విషయం చెప్పాడు. ఇక పార్వతీదేవి తన వంతు ప్రారంభించింది. నారద, కావేరి నది ఒడ్డున సమయపురం అనే ఊరు ఉంది. అక్కడ
పెరినాయిని అనే ఆవిడ ఇంటి గురించి అడుగు. అక్కడ పరిస్థితులను గమనించి సమయం సందర్భం కుదిరినప్పుడు నువ్వు ఇంకా తెలుసు కదా పాటించు నీ ధర్మం అని పార్వతీదేవి నారద మహర్షికి చెప్పిందంటండి. ఇక పెరినాయరికి ఇంటికి వెళ్ళిన నారదుడు ఆమెకు సంతానం లేకపోవడంతో ఆత్మహత్యానికి ప్రయత్నించింది. ఆ ప్రయత్నించడాన్ని నిరోధిస్తాడు నారదముని. సంతానం లేకపోవడంతో తన భర్తకు వేరొక వివాహం చేసి పెట్టేందుకు అంతా సిద్ధమవుతున్నారు అని గమనిస్తాడు నారద. ఇంకేముంది తల్లి, నీకు ఒక మంత్రోపదేశం చేస్తాను, జాగ్రత్తగా 108 సార్లు జపించు, నీకు వీలైనప్పుడల్లా జపించు అని నారదుడు ఆమె చెవి దగ్గరికి వెళ్ళి ఓం శ్రీ సతీ నమః అని మంత్రోపదేశం చేస్తాడు. ఇంకేముంది తద్వారా ఆమెకు మంచి సంతానం కలుగుతుంది. మళ్ళీ ఆ విషయాన్ని తిరిగి ముగ్గురమ్మల దగ్గరికి వచ్చి పార్వతీ తల్లి దగ్గరికి వచ్చి నారదముని, అమ్మ మీరు చెప్పిన మంత్రాన్ని చెప్పాను, తనకు చక్కగా సంతానం కలిగింది తల్లి అని వివరిస్తాడు. ఇంకేముంది లక్ష్మీదేవి తల్లి వంతిప్పుడు. ఇంకేముంది ఆ తల్లి నారదునికి, నారద గోదావరి నది ఒడ్డున తాటాకుల ఇంట్లోని రాజశేఖరుడనే వేద పండితుడున్నాడు, అతన్ని కలవమను, కలిసి ఓం శ్రీ సతీ నమః అనే మంత్రాన్ని ఉపదేశించమంటుంది. అలాగే నారదుడు కూడా గోదావరికి నది తీరానికి వెళ్ళి దానం చేసే ఉత్తముడైన రాజశేఖరుని కలుస్తాడు. రాజశేఖరుడు తన వద్ద ఉన్న బియ్యాన్ని మారువేషంలో వచ్చిన నారదునికి ఇవ్వబోగా రాజశేఖరుని వద్దనున్న బియ్యం కుండ నిండుకుంది. దీంతో ఆశ్చర్యపోయిన రాజశేఖరుడు ఇంతకుముందు ఇలాంటి కార్యాలు జరగనే లేదంటాడు. ఇలా రాజశేఖరుడిని కూడా నారదుడు ఓం శ్రీ సతీయే నమః అనే మంత్రాన్ని ఉపదేశిస్తాడు. 108 సార్లు జపించు నాయనా అని చెప్తాడు. ఇంకేముంది ఆ తర్వాత ఆ వేద పండితుడు శ్రీమంతుడిగా మారిపోతాడు. ఈ అద్భుతాన్ని కళ్ళారా చూసిన నారదుడు అజ్ఞానానికి సిగ్గుపడుతూ ముగ్గురు అమ్మలను దర్శించుకుంటాడు. అమ్మలారా, మిమ్మల్ని అర్థం చేసుకోకుండా ప్రశ్న అడిగాను, ఇప్పటికైనా ఈ మంత్రం ఎలా పుట్టిందని అడుగుతాడు. అప్పుడు నారదునితో లక్ష్మీదేవి ఇలా అంది, నాయన బ్రహ్మదేవపుత్ర, మా ముగ్గురి శక్తిలో ఎటువంటి తేడాలుండవు. జగదాంబ ఆజ్ఞానుసారం నా వల్లన ఐశ్వర్యం సంపదలు, పార్వతీదేవి వలన 5వతనం సౌభాగ్యం, సరస్వతీదేవి వలన విద్యలు కళలు ప్రాప్తిస్తుంటాయి. శ్రీలక్ష్మిలోని శ్రీ అనే అక్షరాన్ని, సరస్వతిలోని ని అనే అక్షరాన్ని, పార్వతీదేవిలోని తి అనే అక్షరాన్ని బీజాక్షరాలుగా జతచేసి ఓం శ్రీ సతీ నమః అనే మంత్ర సృష్టికి కారణం నువ్వే నాయనా అని అన్నారంట. ఇక ఈ మంత్రాన్ని జపించిన వారికి మా కటాక్షం కలుగుతుంది అని త్రిమూర్తులు నారదమునికి వివరించారంట. ఇక తెలుసుకున్నారు కదండి, మనం శ్రావణ మాసంలో ఖచ్చితంగా ఆ తల్లిని స్మరించాల్సిన మంత్రం ఓం శ్రీ సతీయే నమః. ఇక ఆలస్యం ఎందుకు, ప్రతి క్షణము మీ సబ్కాన్షియస్ మైండ్లో ఈ తల్లి మంత్రాన్ని నింపుకోండి. మనం ఈ తల్లి ఆ తల్లి ఆ తల్లి ఎన్ని తల్లులైనా లాస్ట్కి ఆ తల్లి మహాలలిత త్రిపుర సుందరి తల్లి, ఆ జగదాంబ, ఆ జనని, ఆ పార్వతీ మాత. కాబట్టి ఈ శ్రావణ మాసం మనసరిగే లక్ష్మీదేవి అమ్మను పూజించడం. ఎందుకంటే అమ్మను ప్రేమతో లాలనతో మనం కనుక అమ్మను పూజిస్తే ఆ అమ్మ అంతా చూసుకుంటుంది. ఆమె తండ్రికి కూడా వివరిస్తుంది. ఈ భక్తులు చాలా చక్కగా అమ్మ ప్రేమతో నీపై భయమంట వాళ్ళకు నిన్ను పూజించడము. కాబట్టి భక్తులందరూ శ్రావణ మాసంలో నన్ను పూజించిన వాళ్ళందరినీ తప్పకుండా, పూజించకున్న వారిని కూడా, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి జీవిని రక్షించే బాధ్యత నీదేగా తండ్రి, తప్పకుండా రక్షించు వీళ్ళందరినీ అని ఆ తల్లి ఆ పరంధాముని వేడుకుంటుంది. ఈ ఆలస్యం ఎందుకు, కుదిరినప్పుడల్లా మనము ప్రతిరోజు ఆ తల్లిని ఈ నామంతో ఈ మంత్రంతో జపిస్తూ మనసు నిండా ఆనందంతో సంతోషంతో
ఆ తల్లికి మనకు తోచినంతలో పూజ చేసుకుంటూ, మనకు వీలైనంతలో కొద్ది సమయాన్ని ఆ తల్లికి కేటాయించుకుంటూ అందరం సంతోషంగా ఉందాం.